బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరతారు. ఇక తాళ్లపాలెం పంచాయతీ బంగారయ్యపేటకు చేరుకుని స్థానికంగా ఉండే ఓ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం గ్రామంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొంటారు. సుమారు గంటన్నర సేపు గ్రామస్తులతో సమావేశమవుతారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. అక్కడి నుంచి జలగల మధుం కూడలికి చేరుకుని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లహరి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో అనకాపల్లి జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లబోతా ఉన్నారు. తాళ్లపాలెం పంచాయతీ బంగారాయపేటకు చేరుకుని స్థానికంగా ఉండే ఓ ఇంటికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం గ్రామంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదికలో పాల్గొని సుమారు గంటన్నర సేపు గ్రామస్తులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారు. అక్కడ నుంచి జలగల మందు కోడలకు చేరుకొని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రధానంగా ఇవాళ ఈ అనకాపల్లి పర్యటన నేపథ్యంలో అక్కడ చాలా మంది కూడా బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు తమ సమస్య పరిష్కారానికి చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ క్రమంలో తాళ్లపాలెం వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబును వాళ్ళంతా కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గట్టి పోలీసు బందోబస్తు చర్యలైతే చేపట్టారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లయితే చేయటం జరిగింది. మరోవైపు ఈ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహానికి చేరుకొని కాసేపు విద్యార్థులతోటి ముఖ్యమంత్రి మాట్లాడతారు. బంగారాయపేటలో సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించి అదే గ్రామంలో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ అక్కడ నక్కపల్లి మండలంలో పరిశ్రమల నిమిత్తం సేకరించినటువంటి భూముల్లో దాదాపుగా 1800 ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ పరిశ్రమ వద్దంటూ రాజయ్యపేట మత్స్యకారులు సెప్టెంబర్ లో ఆందోళన మొదలు పెట్టారు. 2 వారాల తర్వాత మంత్రి అనిత గ్రామానికి వెళ్లి వారితో కూడా మాట్లాడి కమిటీగా వస్తే ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత వాళ్ళంతా కూడా వ్యతిరేకించినా చివరకు సీఎంను కలిసేందుకు వాళ్ళంతా కూడా సమ్మతి తెలియజేశారు. ప్రస్తుతం ఈ రోజు ముఖ్యమంత్రి వద్దకు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి తోటి కూర్చొని వాళ్ళంతా కూడా పూర్తి స్థాయి వివరాలు అయితే అందించే అవకాశం అయితే ఉంటుంది లహరి.